ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. He jumped to his feet and began to walk. Then he went with them into the temple courts, walking and jumping and praising God. Acts chapter 3 verse 8. ఈ రోజుకు గాను మహాశక్తి సంపన్నుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుని కార్యములు మహా అద్భుతమైనవి. ఎప్పుడు ఎలా ఆయన పరిస్థితిని మారుస్తాడో ఎవరికీ అర్థం కాదు. ఆయన ఉన్నతమైన కార్యములు చూసి జనులందరూ ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి. ఎప్పటికీ జరగదు అనుకున్నవి దేవుడు ఇప్పుడే చేయగలడు. అసాధ్యం అనుకున్నవి ఆయన మన జీవితంలో చిటికెలో చేయగలడు. సంవత్సరములు పడతాయి అనుకున్న కార్యాలు ఒక్క రోజులోనే ఆయన చేసి చూపించగలడు. ఈ రోజున నీవు నా జీవితం ఎప్పటికీ మారుతుందిలే అని అనుకుంటున్నావేమో, నేనెప్పుడు మంచి ఉద్యోగం సంపాదించగలనో అని ఇప్పుడున్న ఆ ఉద్యోగంతోనే సరిపెట్టుకుందాం అనుకుంటున్నావేమో, నీ కుమారుడు, నీ భర్త, నీ కుమార్తె, నీ కుటుంబంలో మార్పు ఎన్నడూ చూడలేను అని నువ్వు అనుకుంటున్నావేమో, నీ యొక్క బలహీనతకు మందు లేదు, స్వస్థత లేదు అని నువ్వు కృంగిపోతున్నావేమో, అయితే దేవుడు ఈ రోజున వాక్యం ద్వారా ఆయన చెబుతున్నాడు, ఆయన కార్యములు దిగ్గున జరగబోతున్నాయి. ఆయన చేయు అద్భుతములు ఆలస్యమో కానేరవు. అంతా చకచకా జరిగిపోతుంది. ఇన్ని రోజులు ఎంతైతే వెనకబడిపోయాయో అంతకంటే వందింతల వేగముతో నీవు ముందుకు సాగబోతున్నావు. ఆగిపోయిన నీవు అందరితో పాటు సంతోషంగా నడవబోతున్నావు. మనుషులకైతే సాధ్యము, కానీ ఈ లోక సృష్టికర్త అయిన దేవునికైతే సమస్తము సాధ్యమే. ఆయన సెలవివ్వగా జరగని పని ఏదీ లేదు. ఈ రోజు ఈ యొక్క వాక్య భాగములో అలాంటి అద్భుతమే, అలాంటి ఆశ్చర్యమే మనకు కనిపిస్తుంది. దేవాలయపు ద్వారమునొద్ద పడి ఉన్న ఒక భిక్షగాడు 2 కాళ్ళు పుట్టుక నుంచే పనిచేయనటువంటి పరిస్థితి. ఎన్నో సంవత్సరాలుగా గుడి బయట తప్ప గుడిలోనికి వెళ్ళలేని ఆ వ్యక్తి నడుచుకుంటూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ లోపలికి వెళ్ళాడు. ఈ యొక్క సంఘటన ఈ లోకానికి ఆ రోజున ఆశ్చర్యం కలిగించింది. ఇది నిజమేనా అన్నట్లు అందరూ కన్నులు నలుపుకొని మరీ చూశారు. నీ జీవితంలో కూడా అలాంటి కార్యాలు నువ్వు చూడబోతున్నావు. జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండిపోదు. జీవితం మారుతుంది, మార్చబడుతుంది. మనుషులు నీ గురించి ఆలోచించినట్లు కాదు, దేవుడు నీ గురించి ఆలోచించినట్లు జరుగుతుంది. పుట్టు కుంటివాడైన వ్యక్తి పేతురు, యోహాన్ల వలన దేవుని యొక్క కార్యాన్ని చూశాడు. ప్రతి రోజులానే ఆ రోజు కూడా అనుకున్నాడు, అందరిలానే వీరు నాకు ఎంతో కొంత భిక్ష వేస్తారు అని ఆలోచించాడు. కానీ అక్కడ జరిగింది పూర్తిగా విభిన్నమైనది, విచిత్రమైనది. నేను అనుకుంటాను, ఆ పుట్టు కుంటివాడైనటువంటి ఆ భిక్షగాడు కూడా ఎన్నడూ కనీసం ఊహించి ఉండడు అతను నడవగలడు అని. ఎందుకంటే అతనికి అప్పటికే దాదాపు 40 సంవత్సరాలు వచ్చాయి. ఈ 40 సంవత్సరాల్లో జరగనిది ఇప్పుడు మాత్రం జరుగుతుంది అని ఎవరికైనా ఆలోచన ఉంటుంది కదండి. కానీ ఆ రోజు జరిగింది ఒక్క రోజులోనే, ఒక్క క్షణంలోనే, అందరూ చూస్తుండగానే ఆ అద్భుతము జరిగింది. పడి ఉన్న అతను ఎప్పుడు భూమిపైన పాదము సంపూర్ణంగా పెట్టలేని ఆ వ్యక్తి, ఎప్పుడు వంగి వంగి మాత్రమే చూడగల ఆ వ్యక్తి దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు. అది కూడా సాధారణంగా కాదు, గంతులు వేస్తూ ఆ ఆనందంతో దేవాలయంకు వెళ్ళాడు. ఈ యొక్క మాటలు వింటున్న నీవు కూడా ఇలాంటి అద్భుతాలను చూడబోతున్నావు. ఇన్ని రోజులు అవ్వనిది, ఇన్ని సంవత్సరాలు జరగంది, అసలు అసాధ్యము అనుకున్నది ఇప్పుడు జరుగుతుందా, అవుతుందా, సాధ్యమేనా అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని వాక్యం చెబుతుంది ఖచ్చితంగా ఇది సాధ్యమే. పడిపోయిన నీవు ఎప్పటికీ లేవలేను అని అనుకుంటున్న నీవు, అది నీ ఉద్యోగంలోనైనా, నీ వ్యాపారమైనా, నీ కుటుంబపరమైన ఇబ్బందులైనా, నీ యొక్క శరీర బలహీనతలైనా, ఏదైనా ఏ విషయంలోనైనా సరే దిగ్గున లేవబోతున్నావు. గంతులు వేస్తూ ఆనందముతో, సంతోషముతో అందరూ ఆశ్చర్యపడే విధంగా ముందుకు కొనసాగుతున్నావు.
చేయబోతున్నావు, దేవుణ్ణి స్తుతించబోతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నవాడ అనువాడ గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహత్కార్యాలు జరిగించగలిగిన దేవుడవయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మా పరిస్థితి ఎప్పుడు మారుతుందో అని కృంగిపోతూ అయా బలహీనమైపోతున్న ప్రతి బిడ్డను తండ్రి ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, మా స్థితిని మార్చే దేవుడు, మా గతిని మార్చే దేవుడు ప్రభా. అయా, మా జీవితం అదే విధంగా ఉండిపోదని ఉన్నతమైన కార్యాలు మీరు మా పట్ల జరిగిస్తారని తండ్రి మమ్మల్ని ధైర్యపరిచిన దేవా. పుట్టు కుంటివాడు లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు మిమ్మల్ని స్తుతించిన విధానమును బట్టి ప్రభా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. అవును దేవా, అయా విశ్వాసముతో మేము ఉండాలని, ధైర్యంగా ఉండాలని, పరిస్థితిని చూసి కృంగిపోకూడదని, అందరి ఎదుట ఆశ్చర్యమైన కార్యాలు మా పట్ల మీరు జరిగిస్తారని తండ్రి, అనేకుల ఎదుట తండ్రి సాక్ష్యకరంగా మేము ఉంటామని తండ్రి ఈ రోజున మీరు మాతో మాట్లాడారు ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి. అది మరణకరమైనటువంటి రోగమైనా సరే తండ్రి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. మరణాన్ని జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఈ భారము నా మీద మోపము నేను ఆదుకుంటానంటున్నారు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు ఆదుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో ఆ బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వెళ్ళే ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి. రాస్తున్నటువంటి ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మీ జ్ఞానం చేత వారిని నింపి ఆ యొక్క జాబును వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, ఆగిపోయిన శాలరీలు కూడా తండ్రి టైంకి పడులాగున సహాయం చేయండి. అదే విధంగా ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో ప్రభా మీ చిత్తమును బిడ్డల పట్ల నెరవేర్చండి తండ్రి. వారు అనుకున్న ప్రాంతంలో వారు ట్రాన్స్ఫర్ అవునట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా నా తండ్రి కోర్టు సమస్యల నుంచి విడుదల దయచండి, భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి, క్షేమాన్ని దయచండి నా ప్రభా. యవన బిడ్డలందరినీ తండ్రి మీరు కాచి కాపాడండి ప్రభా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచండి, మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని దయచండి. ఏ పాపమునకు అయా, ఏ చెడు వ్యసనాలకు వారు బానిసలు కాకుండా ప్రభా అయా మీ యొక్క జ్ఞానాన్ని పొందుకొని ప్రభా మీ యొక్క కృపలో వారు వర్ధిల్లుటకు సహాయం చేయండి. నా ఉన్నతమైనటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి వివాహాల విషయంలో అయా మీ చిత్తమును బట్టి మొర పెడుతున్నారో అయా మీ చిత్తంలో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా మరి తండ్రి కుటుంబాలలో నెమ్మది లేక జీవిస్తున్నారో వారికి తండ్రి నెమ్మదిని దయచేయండి, శాంతిని సమాధానాన్ని ప్రసాదించండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి, సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి. మా భారతదేశాన్ని దీవించండి, ఇతర దేశాలను మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీరు తోడుగా ఉండండి, మీ జ్ఞానం చేత నింపండి. పరిశుద్ధాత్ముడా మీరే ప్రతి బిడ్డకు తండ్రి జ్ఞానమును ప్రసాదించమని, మీ ఆత్మ చేత నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి అయ్యా. మరి తండ్రి ఎన్నో తండ్రి కార్యక్రమాలు వారు చేస్తుండగా నాయన వాటన్నిటికీ కావలసిన ప్రతి అవసరతను అక్కర్ను తండ్రి మీరే తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని దీవించండి ప్రభా అయ్యా. మీ యొక్క కృప కొరకు ఎదురు చూసేటువంటి వారిగా వారిని నిలవబెట్టుకోండి. అనేకమైన ఆత్మలను తండ్రి వారు సంపాదించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. వారు కృంగిపోతుండగా, వారు తండ్రి బలహీన పడిపోతుండగా తండ్రి మీ యొక్క బలాన్ని, మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారి యొక్క గర్భాన్ని తెరవండి. నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాం, అద్భుతమైన కార్యాలు వారి పట్ల జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. వారి యొక్క కన్నీటి ప్రార్థనను మీరు ఆలకించమని బ్రతిమిలాడుకుంటున్నాం
వేడుకుంటున్నాం అయ్యా. మరి తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో అయా వారు కారుస్తున్న ప్రతి ఒక్క కన్నీటిని తండ్రి తుడిచివేసి నాట్యముగా మార్చమని, మెండైన దీవెనలు వారి పైన కుమ్మరించమని నా తండ్రి అయా. అదే విధంగా నా ప్రభా అనాథలను ఆదరించమని, అభాగ్యులను ఆదుకోమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.